హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మై నేమ్ ఈస్ యశస్విని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఇక్కడ ఆఫీస్కి రెడీ అవుతున్నాను. జస్ట్ యాడెడ్ దిస్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అండ్ హెయిర్ని ఇట్లా లూజ్గా బ్రష్ చేసేసుకున్నాను. అండ్ హెయిర్ని ఇట్లా లూజ్గా జస్ట్ బ్రష్ చేసుకున్నాను. అండ్ జస్ట్ యాడెడ్ అ వాచ్. ఇంకా మనకి లిప్స్టిక్ ఒకటి యాడ్ చేయాలంటే అది ఇప్పుడు ఎలాగో లంచ్ చేయలేదు కాబట్టి లంచ్ చేసిన తర్వాత లిప్స్టిక్ యాడ్ చేసుకుంటే వీఆర్ ఆల్ సెట్. సీ యూ. సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్. I've just added this crochet top and cargo jeans అన్నమాట. సో ఇది వచ్చేసి నా లంచ్. ఆఫీస్కి వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకున్నాను. సో నా ఆఫీస్ ఆఫ్టర్నూన్ 3కి స్టార్ట్ అవుతుంది. సో నేను ఇంట్లో కొంచెం లంచ్ చేసి నేను కుక్ చేసుకున్నదే నైట్ డిన్నర్లో కూడా నేను ఆఫీస్కి తీసుకెళ్ళిపోతా బాక్స్లో. సో అక్కడ అదే చెప్తున్నాను అనమాట. అక్కడ వాయిస్ అంతా చాలా డిస్టర్బెన్స్ ఉందని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో పూజ కూడా ఫినిష్ చేసుకున్నా గైస్, మొత్తం అండ్ లంచ్ కూడా చేసేసాము. సో ఇంకా ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అప్పుడు ఆ రోజు చాలా వర్షం అయితే పడింది. ఫైనల్గా ఆఫీస్కి అయితే నేను రీచ్ అయిపోయాను. మా ఆఫీస్లో ఇలా క్రిస్మస్ ట్రీ పెట్టారనమాట, ఆల్మోస్ట్ 20 feet అలా. అదే చూపిస్తున్నా ఇప్పుడు. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాము. నేనైతే వచ్చేసా ఆఫీస్కి. సో ఇది వచ్చేసి మా ఆఫీస్ క్యాఫెటీరియా అనమాట. నేను నా బ్రేక్ టైంలో వచ్చాను ఏదైనా స్నాక్లా చేద్దాము అని. సో మాది రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ క్యాఫెటీరియా రన్నింగ్లోనే ఉంటుంది. మనకి ఆల్మోస్ట్ చైనీస్ ఐటమ్స్ దొరుకుతాయి. నెక్స్ట్ బేకరీ ఉంటుంది, పఫ్స్ కానీ డ్రింక్స్ కానీ అవి ఉంటాయి. ఆర్ఎల్స్ మనకి పానీపూరి, సమోసా అవి కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. నేనైతే ఇక్కడ పునుగులు తీసుకుంటున్నా బ్రేక్లో తిందాము అన్నట్టు. అండ్ నాకు ఆఫీస్ ఫ్లోర్లో వర్కింగ్ ఫ్లోర్లో షూట్ చేయడానికి యాక్సెస్ ఉండదన్నమాట. సో దాట్ ఈస్ వై మీకు అన్ని లైన్గా ఫుడ్సే వస్తూ ఉంటాయి. నా స్నాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి వర్క్ అంతా ఫినిష్ చేసుకుని నేను మళ్ళీ ఇప్పుడు లంచ్ డిన్నర్కి వచ్చాను. సరే మార్నింగ్ బాక్స్ మనం ప్యాక్ చేసుకున్నాం కదా వెజ్ ఫ్రైడ్ రైస్, అదొకసారి హీట్ చేసుకుని ఇక్కడైతే నా డిన్నర్ చేస్తున్నాను. సో నా లాగౌట్ టైం వచ్చి నైట్ 12 o'clock అనమాట. సో నా వర్క్ అంతా ఫినిష్ చేసుకుని లాగౌట్ అయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి నెక్స్ట్ డే మనకి షాపింగ్ అది ఉంది. ఇంటికైతే ప్లాన్ చేసుకున్నాము వెళ్దామని. సో చిన్న చిన్న గిఫ్ట్స్ ఏవో కొనేది ఉంటే నెక్స్ట్ డే షాపింగ్కి వెళ్తున్నాము. సో ఆ వీడియో కూడా నేను దీంట్లోనే ఇంక్లూడ్ చేశాను. నేను ఆఫీస్ నుంచి ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకా సీ యూ టుమారో గైస్. మేము ఇంటికి అయితే వెళ్తున్నాము. సో ఫెస్టివల్ కూడా ఎలానో వస్తుంది కాబట్టి చిన్న చిన్న గిఫ్ట్స్ తీసుకుందాం అనుకుంటున్నాము మా పేరెంట్స్కి ఇంకా ఇన్లాస్కి. సో ఆ షాపింగ్ అయితే వెళ్తున్నాము. సో దిస్ ఇస్ హౌ ఐ గాట్ రెడీ. నేను ఒక బ్లాక్ టర్టిల్ నెక్ ఇంకా స్కర్ట్ వేసుకున్నాను. సో ఈజీగా ఉంటుంది కదా, డే లాంగ్ అంతా మనం వాక్ చేస్తూ ఉండాలి, అన్ని షాప్స్ అన్నీ చూడాలి కాబట్టి ఐ ఫెల్ట్ దిస్ ఇస్ కంఫర్టబుల్. ఇంకా మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి వెళ్తున్నాము? ఇవాళ ప్లాన్ ఏంటి? ఇవాళ ప్లాన్ ఏంటంటే ఫస్ట్ ఫుడ్ తినాలి, తర్వాత ఇంటికి వెళ్తున్నాం కాబట్టి మమ్మీ వాళ్ళకి, అత్తగారు వాళ్ళకి, అందరికి గిఫ్ట్లు కొనాలి. సో మేమైతే ఇంకా ఏఎంబీ మాల్కి వచ్చాము. మా ఇంటికి ఇది చాలా దగ్గర అండ్ ఆల్సో చాలా మల్టిపుల్ స్టోర్స్ ఉంటాయి కాబట్టి మనకి ఎక్స్ప్లోర్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి మేము ఇదైతే చూస్ చేసుకున్నాము. మేము ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాము. సో లంచ్ కూడా ఏం చేయలేదు కాబట్టి ఫస్ట్ హల్దీరామ్స్కి వచ్చేసాము. స్వీట్స్ కావాల్సినవి అవి ఇంటికి తీసుకెళ్ళచ్చు కదా అని ఇంకా అక్కడనే కొంచెం స్నాక్లా చేసాము. కచోరీ ఇంకా సమోసా తినేసి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసేసుకున్నాము అక్కడే.
ఇంకా అది అయిపోయిన తర్వాత లైఫ్ స్టైల్కి అయితే వచ్చాము. ఒకసారి వాచెస్ ఏమన్నా చూద్దాము, ఇంకా డాడీకి వాళ్ళకి చూద్దామని చెప్పి లైఫ్ స్టైల్కి వచ్చాము. అక్కడ మాకు నచ్చిన వాచ్ అయితే క్యాషువల్లో దొరికింది. అది కూడా మేము ప్యాక్ చేయించేసుకుని అక్కడనే ఏదో స్టోర్ ఉంటే 50% ఆఫర్ ఉంటే జస్ట్ అలా చెక్అవుట్ చేసినా, ఏం తీసుకోలేదు, జస్ట్ అట్లా చూస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇక్కడ హోమ్ సెంటర్ లాంటిది ఏదో స్టోర్ ఉంది, నాకు ఐడియా లేదు నేమ్. అక్కడ వచ్చి చిన్న చిన్నవి ఇంట్లో కావాల్సినవి ఏమో ఉంటే అవి కూడా మేము తీసేసుకున్నాము, ఎలానో వచ్చాము కదా అని. ఇంకా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది షాపింగ్. ఇంకా ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాము. ఇక్కడ నా హస్బెండ్ పిస్తా హౌస్లో టీ చాలా బాగుంటుంది అని అంటే జస్ట్ ట్రై చేస్తున్నా. ఐఎమ్ నాట్ కాఫీ ఆర్ టీ పర్సన్, జస్ట్ అలా ట్రై చేస్తున్నా ఎలా ఉంది అని. అందుకే నా ఫేస్ కొంచెం వితౌట్ ఎక్స్ప్రెషన్స్ అట్లా ఉంది. ఇంకా అది అయిపోయిన తర్వాత ఫ్రాంకీ కూడా తీసుకున్నా. లంచ్ ఏం చేయలేదు, కచోరీ ఒకటే తిన్నా అని చెప్పి ఫ్రాంకీ కూడా తినేసి మేము ఇంకా స్టార్ట్ అవుదాం అనుకున్నాము. సో ఇంకా మేము ఏఎంబీలో ఆల్మోస్ట్ కావాల్సినవన్నీ షాపింగ్ చేసుకున్న తర్వాత మేము బయటకు అయితే స్టార్ట్ అయ్యాము. సో నెక్స్ట్ మనకి ఏఎంబీ ఆపోజిట్లో ఇమ్మడి జ్యువెలర్స్ ఉంది, అక్కడ కూడా ఏమన్నా చూద్దాము, నచ్చితే మమ్మీ వాళ్ళకి తీసుకోవచ్చు అన్న ఐడియాలో మేము స్టార్ట్ అయ్యాము. మెయిన్ ఈ మాల్కి వచ్చినప్పుడు ఈ పార్కింగ్ నెంబర్స్ ఎత్తుక్కోవడం పెద్ద పని. మాకు అక్కడే ఆల్మోస్ట్ 10-15 minutes అయింది. ఫైనల్గా స్టార్ట్ అయ్యి మేము ఇంకా ఇమ్మడి జ్యువెలర్స్ నాకు ఒక మోడల్ అయితే నచ్చింది, నెక్లెస్, అది తీసేసుకున్నాను. ఇంకా ఆన్ ది వేలో డిఎల్ఎఫ్లో మేము ఫ్రైడ్ మ్యాగీ ఇంకా లెమన్ సోడా డిన్నర్లా చేసేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. హాయ్ గైస్, సో మనకి హాఫ్ షాపింగ్ అయితే అయిపోయింది, ఇంకొక హాఫ్ మిగిలింది. ఏం తీసుకున్నారనేది నేను తర్వాత చూపిస్తాను.